ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క విషయం కూడా కాంట్రవర్సీగా మారుతుంది. తాజాగా 'మజాకా' మూవీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ త్రినాథ్ గారు హీరోయిన్ అంశు పైన చేసిన వ్యాఖ్యలైతే అభ్యంతరకరంగా ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది అయితే వాటిని వ్యతిరేకిస్తున్నారు. మరి అసలు ఈ అతను చేసిన వ్యాఖ్యలు ఏంటి, అసలు ఎందుకు అవి ఇంత అభ్యంతరంగా మారినాయి అన్న విషయాన్ని కూడా మనతో పాటు పంచుకోవడానికి చిట్టిబాబు గారు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, తాజాగా అయితే ఇప్పుడు మనకి 'మజాకా' మూవీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ గారు హీరోయిన్ అన్నారు అన్నట్టు, లైక్ ఇదేంటి సైజులు పెంచాలి, తెలుగు వారికి సరిపోదు అని. అంటే దాని అంతరార్థం ఏంటి అసలు? యాక్చువల్గా అతను చెప్పదలుచుకుంది వేరు అనిపిస్తుంది అన్న. ఇది మామూలే, ఏ హీరోయిన్ అయినా డైరెక్టర్ అనేవాడు మామూలుగా ఏం చేస్తారంటే కెమెరాకి ఇప్పుడు ఎంత లావుగా ఉన్నా కెమెరాలో సన్నగా కనపడతారు. మంచి బాడీ బిల్డర్ కూడా చూడండి, మామూలుగా 6 ప్యాక్ ఉన్నవాళ్ళు కూడా షర్ట్ గిట్ వేసుకుని కెమెరాలో కనుక కొంచెం సన్నగా కనపడతారు. సో అందుకని కొంచెం లావు కావాలని అడుగుతారు. నార్మల్ హీరోయిన్ అమ్మ కొంచెం కండ పెంచు, అది కొంచెం కండ పెంచుకుని పుష్టిగా ఉండమ్మా అని అనటంలో అనే ఉద్దేశం అది. అది చెప్పడంలో సైజులు గీజులు అనే పిచ్చి మాటలు మాట్లాడేటప్పటికి తేడా వచ్చింది. కానీ హీరోయిన్ని బకపల్స్గా ఉన్నావు, స్కెలిటన్ లాగా ఉంటుంది కానీ కొంచెం కండ పెంచు, నా కెమెరాకి నా క్యారెక్టర్కి పనికి అనడం మామూలే, చాలా కొత్త ఏం కాదు. ఇది ఏ డైరెక్టర్, చాలా డైరెక్టర్లు చాలామంది హీరోయిన్ని వాళ్ళ క్యారెక్టర్ సరిపడు లావ్ అవ్వమంటాం. ఒక్కోసారి కొంచెం లావ్ అవ్వాలమ్మా నా పాత్ర కోసం అంటాం, కొన్నిసార్లు సన్నపడాలమ్మా, కొంచెం నాకు లీన్గా ఉండాలంటాం. ఇవన్నీ మామూలే సినిమా ఫీల్డ్లో. ఆటోమేటిక్ అది క్యారెక్టర్ కోసం అడుగుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఒకసారి అనుష్క ఒక సినిమా కోసం లావ్ అవ్వాలంటే లావ్ అయింది, మళ్ళీ తర్వాత సన్నపడి. సో ఇది రొటీన్ అది. కానీ ఇక చెప్పే విధానంలో సమయాన్ని కోల్పోయి, బ్యాలెన్స్ కోల్పోయి, సైజులు పెరగాలి, ఈ సైజులు అనే మాట తప్పుడు అర్థం వచ్చేస్తుంది కదా. సైజులు పెరగాలంటే తప్పుడు అర్థాలు. సైజులు కూడా పుష్టిగా ఉండాలి, కొంచెం బాగా తినమ్మా, కొంచెం పుష్టిగా ఉండు, అప్పుడే బాగుంటుంది. గతంలో హీరోయిన్లు అంత పుష్టిగా ఉండబట్టే ఎగబడి చూసేవారు అని అలా చెప్పాల్సిన విషయాన్ని ఇలా రాంగ్ ట్రాక్లో చెప్పాడు. అంటే చెప్తే ఉద్దేశంలో నేను కావాలని బూత్ చెప్పాలనే ఉద్దేశం కాదు, చెప్పడం తెలియక చెప్పడం. సో అంటే అతను ఇంకోటి కూడా మెన్షన్ చేశాడు ఏంటంటే, 'మన్మధుడు' సినిమా టైంలో అయితే ఆవిడ కొంచెం లావ్గా ఉండేవాళ్ళు, మేము ఆవిడని చూడడానికే వెళ్ళే వాళ్ళం, మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఒకసారి చూడొచ్చు అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ వ్యాఖ్యలను పట్టుకొని చూసినట్టయితే కూడా ఇది తప్పుడు అర్థం వచ్చే విధంగానే అనిపిస్తుంది కదా. నిజంగా 'మన్మధుడులో చక్కగా ఫిట్టింగ్ లో ఉంది, చక్కటి ఫిట్టింగ్ లో ఉంది, చక్కగా ఉంది, చూడటానికి వెళ్ళాము. ఇప్పుడు సన్నబడిపోయింది, డైటింగ్ చేయటము, లేకపోతే ఇప్పుడంతా జీరో సైజ్ అని చెప్పి మొదలైంది కదా. సో దాని తప్పు లేదమ్మా ఆ విషయంలో. అంటే తప్పు లేదంటే ఆ మాట్లాడటం తప్పు కాదు, చెప్పిన విధానం తప్పు, కానీ ఉద్దేశం తప్పు కాదు అంటున్నాను. ఉద్దేశం లావు అవ్వాలి, కొంచెం బాగా తినమ్మా, కొంచెం పుష్టిగా ఉండు అనాల్సింది. పుష్టిగా ఉండాలి. గతంలో ఆ పుష్టిగా, ఇప్పుడు కూడా పుష్టిగా ఉంటేనే పర్సనాలిటీ బాగుంటుందమ్మా. బక్కచెక్కి ఉంటే ఏం పర్సనాలిటీ బాగుంటుంది? అందులో పర్టికులర్గా హీరోలు ఎందుకు 6 ప్యాక్ అని ట్రై చేస్తూ ఉంటారు? పర్సనాలిటీ బాగుండాలి. ఇప్పుడు పర్సనాలిటీ సినిమా, ఎందుకంటే సినిమా వాళ్ళు ఒక సినిమా చూడటానికి ఆడియన్స్ వాళ్ళకన్నా స్పెషల్ అని కదా హీరోయిన్లు. రొటీన్ వాళ్ళ వాళ్ళకన్నా మించాను కదా, ఆ మించి కనపడాలి కదా. అందుకని నార్మల్గా డైరెక్టర్లు అనేవాళ్ళు ఖచ్చితంగా పర్సనాలిటీ కోసం గురించి దీని గురించి సలహాలు చెప్పడం, కొంచెం ఏమా అని చెప్పడం, అవన్నీ మామూలే, అదేమి తప్పు కాదు. ఈతను మామూలుగా చెప్పాల్సిన విషయాన్ని గీజులు ఇవన్నీ ఇలాంటి మాట్లాడటం వల్ల దానికి ఒక తప్పుడు అర్థం వచ్చింది. సో అంటే ఇప్పుడు ఎవరైనా కూడా మాట్లాడే పదాన్ని బట్టే మనం దాంట్లో ఉన్న భావంని వెతుకుతాం కదా. సో అంటే ఇప్పుడు ఆయన సైజులను మాట్లాడడం అది అసభ్యకరంగా, అభ్యంతరకరంగానే ఉంది కదా. సో దాంట్లో మనం మంచి ఎలా తీసుకుంటాం? సైజులో మాట్లాడే పదం, ఆ పదం కరెక్ట్ కదమ్మా. ఆ అమ్మాయిని కొంచెం బాగా తిను, పుష్టిగా ఉండు అని అంటంలో తప్పు లేదు. తన పాత్రకు కావాలి, పుష్టిగా ఉండాలి, అలా ఉంటేనే హీరోయిన్లు. గతంలో అమ్మాయిని పుష్టిగా ఉండబట్టే చూడటానికి వెళ్ళాం. అది హీరోయిన్ అందంగా ఉంది కనుక చూడటానికి వెళ్ళాం అని అంటంలో తప్పే ఉంది. అలా పుష్టిగా ఉండబట్టి బాగుంది, చూడటానికి వెళ్ళాము. ఇప్పుడు నువ్వేమో ఇలా అయిపోయావు, అప్పుడు బాగున్నావు, ఇప్పుడు ఇలా అయిపోయావు, కొంచెం బాగా తిను అని కూడా అన్నాడు. బాగా తిని పుష్టిగా తయారవు అని అంటే బాగుండేది. అది సైజులు బాగా పెరగాలి అంటంలోనే మొత్తం విషయం అంతా డబుల్ మీనింగ్ అయిపోయింది. అది అతను తెలియక మాట్లాడటం,
మాట్లాడటం ఏదో అనకూడని మాట అన్నట్టు అయిపోయింది. అది కరెక్ట్ కాదు. అతను మాట్లాడటంలో కొంచెం తెలివిగా ఆలోచించుకుని మంచి మనం మాట్లాడుతున్నాం, పబ్లిక్లో ఉన్నాం, పబ్లిక్లో మాట్లాడేటప్పుడు అందుట్లో ఒక అమ్మాయిని గురించి మాట్లాడేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, పదాలు జాగ్రత్తగా వాడాలనే సెన్స్ ఉండాలి. అది మిస్ అయ్యాడు. సో అంటే ఇప్పుడు ఈ మాట్లాడడం వల్ల మొత్తం ఒక డైరెక్టర్ కాకుండా ఇప్పుడు ఉన్న మిగతా అందరు డైరెక్టర్లు కూడా ఇదే విధంగా, అంటే ఒక డైరెక్టర్ పొజిషన్ లో ఉన్న అతను స్టేజ్ పైన అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల వీళ్ళు ఆఫ్ ద స్క్రీన్ కూడా ఇలానే ఉంటారు అనే ఒక అపోహ వస్తుంది అంటున్నారు. అది నిజమే అంటారా? డెఫినెట్ గా వస్తుందమ్మా. ఇలాంటి మాటల వల్ల వీళ్ళు ఇలాంటి వాళ్ళే. అక్కడే పబ్లిక్ లో స్టేజ్ లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త కావాలి. ప్రతి పదాన్ని ఆలోచించి మాట్లాడాలి. నోటికి ఏది వస్తే ఇంట్లో మన రూమ్ లో కూర్చొని మాట్లాడినట్టు మాట్లాడకూడదు. ఇవన్నీ అతను మాట్లాడినట్టు ఏదో ఆఫీసులో కూర్చొని ఏదో వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు, అది వేరు. ఇది పబ్లిక్ ఒక డయాస్ మీద వచ్చి మాట్లాడేటప్పుడు ఆ కల్చర్ కావాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఆడపిల్లల గురించి ఇందులో రెఫరెన్స్, ఆడపిల్లల రెఫరెన్స్ గురించి కూడా మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక మాట తప్పు మాట్లాడినా ఎంత ఆలోచించుకుని మాట్లాడటం అంటే జనాలు పబ్లిక్ ఏముంది, ప్రతి డైరెక్టర్ ఇలాగే అనుకుంటారు, ప్రతి డైరెక్టర్ ఇలాగే మాట్లాడతారేమో. ఇప్పుడు నేను అన్నాను అతని ఉద్దేశంలో మాటలు యూసేజ్లో, పదాలు యూసేజ్లో తప్పు, ఉద్దేశంలో పర్సనాలిటీ పెరగాలమ్మా అని అంటంలో తప్పు లేదు అని అంటాను. ఇప్పుడు నన్ను కూడా తప్పట్టచ్చు. అంటే ఆయన మాట్లాడి సమర్థిస్తున్నా, సమర్థించట్లేదు నేను. మా పదప్రయోగం కరెక్ట్ కాదు, పదప్రయోగం తప్పు వాడాడు. ఒకవేళ ఉద్దేశం అతనిది పర్సనాలిటీ బాగుండాలి, ఇంకొంచెం తినమ్మా, ఆ మాట బాగుంది కదా, సో బాగా తినమ్మా అన్నాడు కదా, అది మంచి మాటే కదా, బాగా తిను, కొంచెం పుష్టిగా ఉండాలని అక్కడితో ఆగుంటే పోయేది. సైజులు పెరగాలని దరిద్రపు మాట ఎందుకు, అనవసరం మాట. అది అక్కడ తేడా జరిగింది. ఇది అందరికీ అట్రిబ్యూట్ అవుతుంది ఖచ్చితంగా. అందరూ అనుకుంటారు ఈ డైరెక్టర్ అనేవాడు ఇలాగ ఆ డైరెక్టర్ మాట్లాడేది వీడు అంతే ఇలా మాట్లాడతారు. సో అంటే ఇప్పటికీ కొంతమంది కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే డైరెక్టర్లు వాళ్ళ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో హీరోయిన్ క్యారెక్టర్స్ కి దానికి కరెక్ట్ అంటే లైక్ సూట్ అయిన వాళ్ళు కావాలి అని అంటే కొంతమందిని కమిట్మెంట్స్ అడుగుతారు. సో అంటే ఇప్పుడు ఈ పదాలు, ఇలాంటి పదజాలం ఒక స్టేజ్ పైన ఉపయోగించిన తర్వాత సో అది నిజమే అని జనాలు అనుకుంటారు కదా. జనాలు అనుకోరలేదు కదమ్మా. ఆ పదం ఇలాంటి కమిట్మెంట్కి ఇవాళ ప్రొఫెషనల్ అమ్మా. ఇవాళ సినిమా హ్యాస్ బికమ్ అ ప్రొఫెషనల్. కమిట్మెంట్ అనేది ఒట్టి మాట. ఎక్కడో లోవర్ గ్రేడ్లో, కింద గ్రేడ్లో జరగాల్సింది తప్పితే పై గ్రేడ్లో హీరోయిన్ లెవెల్లో వాళ్ళంతా ప్రొఫెషనల్ అయిపోయింది. పక్కా ప్రొఫెషనల్, అంతా ఓపెన్. ఎవరైనా చిన్న ఇలాంటిది ఏదైనా మార్కెట్లోకి వచ్చేస్తుంది. అలా ఉంది. ప్రొఫెషనల్ పక్కా ప్రొఫెషనల్ వచ్చేసింది. సో ఇవన్నీ కమిట్మెంట్లు, ఇవన్నీ పిచ్చి మాటలు. ఎప్పుడు గత కాలం మాటలు తప్పితే వాడు ఏమి లేవు. అది ఎక్కడో ఉంటే కింద రేట్లు, కో డైరెక్టర్లు, ఈ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్లు, చిన్న వేషాలు వేసేవాళ్ళు, వాళ్ళ మధ్య ఏదైనా జరిగితే అది ఒకళ్ళు ఇష్టం ఉండే ఇష్టాల మీద ఆధారపడేది. ఇక్కడ హీరోయిన్ వేషానికి కమిట్మెంట్ అనేది పిచ్చి మాట. నేను 30 నెలల నుంచి ఉన్నాను. నేను సౌందర్యాన్ని ఇంట్రడ్యూస్ చేశాను. మరి ఏనాడు కమిట్మెంట్ అనే మాట్లాడేది. అవన్నీ పిచ్చి మాటలమ్మా. హీరోయిన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా మేము మా పాత్రకు సరిపోతే ఇంత కష్టపడి సినిమా కోట్లు పెట్టి సినిమా తీస్తూ ఈ తుచ్చమైన కమిట్మెంట్ కోసమా? నా పాత్రకి హీరోయిన్ సూట్ అవుతుందా లేదా? సూట్ అవ్వకపోతే మొత్తం సినిమా దెబ్బతింటుంది. కాబట్టి ఆ యాంగిల్లో చూస్తాను నేను. ఆ యాంగిల్లో ఈ అమ్మాయి నా క్యారెక్టర్ సూట్ అవుతుందా లేదా, అంతే నా బెడ్రూమ్లోకి వస్తా లేదని చూడను. ఏ డైరెక్టర్ మోస్ట్లీ ఎవడో చెత్త ఎక్కడైనా ఉంటారు, బ్లాక్ షీప్లు ఎక్కడైనా ఉంటారు, కానీ ఏ ఇండస్ట్రీలోనే ఉంటారు. అలా ఒకళ్ళిద్దరైనా ఉండొచ్చు, కానీ ఇన్ జనరల్ ఉద్దేశం అలా ఉండదు. For more videos like this, subscribe Big TV channel.